అందరు ఎలా ఉన్నారు? పెద్దవాళ్ళకు నమస్కారం, చిన్న పిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ వన్ బ్లాగ్స్. మీతో చిన్న మాట. ఈరోజు మీతో చిన్న మాట, అది ఒక చిన్న మాటే అనుకోండి లేదా పెద్ద మాట అనుకోండి. ఒక నిజాన్ని ఈరోజు చెప్తున్నాను. ఒకప్పుడు సిబ్లింగ్స్ అంటే రక్త సంబంధికులు, అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముళ్ళు కానీ చాలా ఒత్తికగా ఒకరికొకరు అంటే చాలా ప్రేమగా ఒత్తికగా ఏదొచ్చినా సరే కలిసి చేసుకునే వాళ్ళు, పోరాడేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఏమనేవాళ్ళు, రక్త సంబంధి దాయాదులు శత్రువులు అనేవాళ్ళు. దాయాదులు అంటే చిన్నాయన పిల్లలు, పెద్దనాయన పిల్లలు, అలాగా వాళ్ళను దాయాదులు శత్రువుల పిల్లలు అనేవారు. ప్రస్తుత కాలంలోనండి దాయాదులు అనేవాళ్ళు శత్రువులు కాదు, మిత్రులుగా తయారయ్యారు. సిబ్లింగ్స్ అంటే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అనండి ఇప్పుడు శత్రువులు అవుతున్నారు. మరి ఎందుకో తెలియదు. ఇప్పుడు 4-5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, లేదు 3-4 మగపిల్లలు ఉన్నారు ఒక కుటుంబంలో అంటే పెళ్లి కానంత వరకు బాగానే ఉంటున్నారు. పెళ్ళి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే అక్క కొద్దిగా బాగుంది, మంచి స్థాయిలో ఉంది, హోదాలో ఉంది, డబ్బు బాగుంది అక్కకు అంటే ఆటోమేటిక్గా ఏంటంటే చెల్లెళ్ళకు అనేది ఈర్ష్య, జెలసీ వస్తుంది. ఆహా అక్క అంత బాగుంది, మేము బాగలేమండి. అలాగే కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అక్క చెల్లెళ్ళు బాగున్నా వచ్చిన అల్లుళ్ళ వల్ల కుటుంబాలు అనేవి విడిపోతున్నాయి. అక్క చెల్లెల మధ్యన అనేది తెలియకుండానే వాళ్ళల్లో విరోధం అనేది వస్తుంది, జలసీ అనేది వస్తుంది. అలాగే అన్నదమ్ముల మధ్యన కూడా అంతవరకు పెళ్లి కానంత వరకు బాగుంటున్నారు. పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా తమ్ముడు బాగున్నాడు, తమ్ముడు బాగా సంపాదించుకుంటున్నాడు అనేసి అన్నకు జలసీ రావటము, లేదు అన్న బాగా సంపాదించుకుంటున్నాడు అనేసి తమ్ముళ్లకు జలసీ రావటము. సో మాట పెరిగిపోతుంది, గొడవలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలా కాదు, అన్నదమ్ములు మంచిగా ఉన్న వచ్చిన కోడళ్ళ వల్ల కూడా కొన్ని ఫ్యామిలీస్ విడిపోతూ ఉన్నాయి. ఇది ఎందుకు అలాగ జరుగుతుంది ప్రస్తుత కాలంలో అంటేనండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఒకప్పుడు దాయాదులు శత్రువులు అంటున్నారు కానీ ఇప్పుడు సొంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కలిసి పండుగలు చేసుకోవట్లేదు, కలిసి టైం స్పెండ్ చేయట్లేదు. కానీ ఎవరైతే అప్పట్లో దాయాదులు శత్రువులు అనుకున్నారో అలాంటి వారితోటి మింగిలైపోయి వాళ్ళతోటి స్నేహం చేసుకొని లేనిపోని వాళ్ళు చెప్పిన మాటలు వినేసి అపోహాలు పెంచుకొనేసి చాలా మంది విడిపోతున్నారు ఫ్యామిలీస్. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, లేదు అంటే అక్కనో చెల్లో అందంగా ఉంటుంది, అయ్యో నా చెల్లి నాకంటే అందంగా ఉంది అనేసి ఈర్ష్య పడటము, లేదా అక్క భర్త లేదా చెల్లి భర్త చక్కగా ఉన్నాడు, ఒక పొజిషన్లో ఉన్నాడని అక్క చెల్లెళ్ళు ఈర్ష్య పడటము. అలాగే అన్నదమ్ముళ్ళు కూడా అంతే, వాడి భార్య బాగుంది నా భార్య బాగలేదు అనేసో, లేదు వాడి భార్య మంచి కట్నం తెచ్చింది నా భార్య ఏ కట్నం తేయలేదు అనేసో, ఇలా కూడా కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు జలసీతోటి అంటే కేవలం ఈర్ష్య జలసీతోటి ఉన్న అంతవరకు పెళ్లి కానంతవరకు ఎంతో ఆప్యాయతంగా ప్రేమగా పెరిగిన వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో విడిపోతున్నారు. ప్లీజ్ అలాంటివి ఎవ్వరు చేసుకోవద్దండి. నా జీవితంలో కూడా చాలా జరిగాయి. సో అందుకోసం అనేసి అనుభవంతో చెప్తున్నాను. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మెయిన్ దాయాదులు శత్రువులు అండి వాళ్ళ మాటలు మాత్రం వినకండి. మీరు కూర్చొని మీ సొల్యూషన్ ఎందుకు మీకు ఇలాగ అవుతుంది మీలో అనేసి ఒక్కసారి చర్చించుకొని మళ్ళీ మీ చిన్నప్పటి ప్రేమను, మీ చిన్నప్పటి ఆప్యాయతను అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ కలిసి చక్కగా స్పెండ్ చేసుకుంటారు టైం అనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీతో చిన్న మాటతో మళ్ళీ వస్తాను. నేను మీ స్టార్ మామ్ను.